రోదనం చేయాలండి. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటే వాళ్ళ కష్టం వస్తే తప్ప ఎదుటని కష్టం అర్థం కాదు. వాళ్ళ కష్టం వస్తేనే అప్పుడు దుఃఖం అనేది వస్తుంది, అంతేగాని ఇంట్లో ఎవరికి ఏదైనా పట్టనట్టే ఉండండి. అలా ఉండకూడదు. రోధించే స్త్రీలను కనుగొనుడి అంటా ఉన్నాడు దేవుడు. రోధించే స్త్రీలను కనుగొనడి. ఏడవాలి, దేవుని సన్నిధానంలో మనం అంగలార్చాలి. నీ కుటుంబం పతనమైపోతుందంటే ఆ పోతే పోని అనుకునే విధంగా మనం ఉండకూడదు. కట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు మన ఇల్లు ఏదైనా డ్యామేజ్ అవుతుంది అనుకో, మనం ఏం చేస్తామండి? మేస్త్రిని పిలిపించి మళ్ళీ దాన్ని సరి చేసుకుందాం కదా. ఈ ఇంటికి ఏమంటారు, సున్నాలు ఇవన్నీ కూడా కలర్స్ పెయింట్స్ పోతూ ఉంటాయి, ఏం చేస్తాం? మళ్ళీ కలర్స్ వేసుకుంటాం కదా. చూడండి, మన జీవితంలో పాడైపోతుంటే, పతనమైపోతుంటే, పిల్లలు దారి తప్పిపోతుంటే, లేదా దేవుని భయం లేకుండా జీవిస్తుంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. నీ పిల్లల గురించి, నీ ఇంటి యజమానుల గురించి, నీ బంధువులు ఎవరైనా పాడైపోతుంటే వారి గురించి నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి. చూడండి, కింది వచనాలు మనం చూస్తే